ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథములో నుంచి ఒక వచన భాగములను మనం చదువుకొని వాక్య ధ్యానములోనికి మనం ప్రవేశిద్దాము. మరొక కోణములో వాక్యాన్ని నేర్చుకొని యేసయ్యకు వాక్యానికి దగ్గర అవుదాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదువుదాము. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళొచ్చుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడినటువంటి వాక్య భాగములో నుంచి మా అందరితో మాట్లాడండి. వింటున్న వారితోనూ మాతోనూ మాట్లాడండి. వాక్య ధ్యానములో మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మ సహాయము చేత ఈ వాక్య భాగమును వివరించుకునే గొప్ప కృపాభాగ్యముతో మమ్మలను మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ వాక్య భాగములో మనము నేర్చుకోవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పౌలు శీలలు సువార్త చెప్పుచు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచు ఉండగా అంట. ఎవరు? పౌలు శీలలు అపోస్తలులు ప్రార్థనకు వెళ్ళుచుండగా దెయ్యము పట్టి సోదె చెప్పుచున్న ఒక ఆమె ఎదురుపడింది. ఆమె తన యజమానురాలికి బహులాభము సంపాదించుచున్నది. ప్రతి మాట చాలా కీలకమైనది, మీరు గమనించాలి. దెయ్యము పేరేంటో చెప్పాడు. పుతోను అను దెయ్యము అన్నాడు. ఆ దెయ్యము పట్టిన ఆమె ఏం చేస్తుందంటే సోదె చెప్పుతుంది. సోదె చెప్పుచు యజమానుడికి బహులాభము, లాభము వేరు, బహులాభము వేరు. బహులాభం అంటే బాగా సంపాదన ఆ యజమానుడికి ఈమె ద్వారా కలుగుతుంది. అంటే చెప్పాలంటే ఒక దురాత్మ సహాయము ద్వారా యజమానుడికి బాగా డబ్బు కలుగుతుంది, లాభము కలుగుతుంది. నేను ఒక మాట చెప్తాను. డబ్బు ఉండటం దేవుని ఆశీర్వాదం అనుకొని కొంతమంది గొప్పగా సాక్ష్యాలు చెప్పేస్తారు సంఘాల్లో. అసలు డబ్బు కొరకే సేవ చేసేవాళ్ళు, డబ్బు కొరకే మందిరాలకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ డబ్బు దేవుడే కాదండి, దురాత్మ కూడా నీకు అనుగ్రహించగలదు. కాబట్టి ధనము ఉండుట వలన ఆశీర్వాదము కాదు, దేవుని జీవము నీలో ఉండుట వలన ఆశీర్వాదం. ఒకని ధనము విస్తరించుట వలన అది జీవమునకు మూలము కాదని సామెతల గ్రంథం చెబుతుంది. కాబట్టి ప్రతి మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ పుతోనను దెయ్యం పట్టి యజమానుడికి గొప్ప లాభము, బహులాభము సంపాదించుచున్నది. ఆమె పౌలును వెంబడిస్తున్న వారిని మనసులో చూసి, సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. మామూలు కాదు, కేకలు వేసి బిగ్గరగా, ఇదిగో వీళ్ళు దేవుని సేవకులు, వీరు వలన రక్షణ మార్గం కలుగుతుంది అని చెబుతుంది. అంటే మంచిదే కదా, ఒక దైవజనుని
అప్రిషియేట్ చేస్తుంది, ఒక దైవజనుడిని ప్రజలకు పరిచయం చేస్తుంది, వాళ్ళు ప్రకటించే సువార్త వింటే మీకు రక్షణ కలుగుతుంది అంటుంది. అసలు దురాత్మ ఏంటి, ఇలాంటి మాటలు చెప్పటం ఏంటి, ఈ మాటలు వెనుకున్న ఆంతర్యం ఏమిటి, ఇక్కడ జరుగుతున్న సంగతి ఏమిటి? పోనీ ఆమె మంచిగానే సువార్త ప్రకటించు వారు వీళ్ళు రక్షణ మార్గము ప్రచురించు వారని చెబుతున్నప్పుడు పౌలుకి ఎందుకు కోపం వచ్చింది? ఆ కోపం వెంటనే ఎందుకు రాలేదు? అనేక దినములు ఇలాగ జరుగుచుండెను గనుక పౌలుకి వ్యాకిలపడి దాని వైపు తిరిగి అప్పుడు ఆమెను దెయ్యం వదిలిపోమ్మని ఆజ్ఞాపించాడట. ఆజ్ఞాపిస్తే దెయ్యం వదిలిపోయింది. అప్పటి నుంచి ఇంకా సోది చెప్పటం చేత కావట్లేదు. లాభం పోయింది, లాభం రావటం మానేసింది. అంటే ఆ దురాత్మ సహాయం వలన ఈమె కొన్ని అద్భుతాలు చేస్తుంది అన్నమాట. అక్కడ కొన్ని గొప్ప కార్యాలే చేస్తుంది, వాస్తవాలనే ప్రకటిస్తుంది, జరిగిపోయినది చెబుతుంది. ఇది అక్కడ జరుగుతున్న ఒక సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. ఈ వాక్య భాగంలో మీరు జాగ్రత్తగా చివరిదాకా వింటే మీరు దీవించబడతారు, ఒక సత్యాన్ని మీరు తెలుసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దురాత్మలు, దెయ్యములు అంటే ఏమిటి, ఎవరు అనేది మొదట మనము తెలుసుకోవాలి. కొంతమంది ఎవరైనా చనిపోతే దెయ్యాలు అయిపోతారని నమ్ముతారు. కోరికలు తీరకుండా ఎవరైనా చనిపోయారనుకోండి, వారు దెయ్యాలు అయిపోతారంట. ఆ దెయ్యాలు కూడా ఎక్కువగా ఆడవాళ్ళే దెయ్యాలు అయిపోతారు. మళ్ళీ మగవాళ్ళు చాలా తక్కువ దెయ్యాలు అవటం, ఆడవాళ్ళు దెయ్యాలు అయిపోవటం. లేదంటే ఎవరినైనా ఒక అమ్మాయిని ప్రేమించి ద్రోహం చేసి చంపేస్తే దెయ్యం అయిపోతుంది, లేదా రేప్ చేసి చంపేస్తే దెయ్యం అయిపోతుంది. ఇలాగా ప్రజలలో కొన్ని కల్పత కథలు సినిమాల రూపంలో ప్రజల దృష్టికి తీసుకొని వచ్చారు. కాబట్టి చాలామంది హృదయాలలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే చనిపోయిన మనుషులే కొంతమంది కోరికలు తీరకపోవటం వలన దెయ్యాలైపోతారని, అర్ధాయుసుతో చనిపోవటం వలన దెయ్యాలైపోతారని నమ్ముతుంటుంటారు. పలానా ఆమె చనిపోయి పగబెట్టి నన్ను దెయ్యమై చంపుతుంది అని కొంతమంది అపోహ ఉన్నది. మరి అలాంటప్పుడు దెయ్యాలు ఎవరు? అసలు కోరిక తీరకుండా కానీ చాలామంది చనిపోతారు. మనిషి కోరికలు ఎట్లాంటివి అంటే పాతాళ లోకము లాంటివి. పాతాళానికి ఎంతమందినైనా రాని పిలుస్తుంది కానీ ఇంకా చాలు అనదంట. అట్లాంటివి మనిషి కోరికలు. అవి ఎప్పుడు కోరికలు పుడుతూనే ఉంటాయి, కొత్త కొత్త కోరికలు, ఇంకా కావాలి ఇంకా కావాలని. అలా కోరికలు తీరకుండానే కోట్ల మంది చనిపోతున్నారు. మరి వాళ్ళందరూ దెయ్యాలు అయిపోతే ఈ లోకమే దెయ్యాల కొంపైపోవాలి. కాబట్టి చచ్చిపోయిన వారు దెయ్యాలు అవుతారనేది బైబుల్ చెప్పటలేదు. ఇది టోటల్లీ రాంగ్. మరి అలాంటప్పుడు దెయ్యములు ఎవరు అనేది మొదట మనం తెలుసుకోవాలి. మరి దెయ్యములు ఎవరు అనంటే ఒకానొక సందర్భములో, ఒకానొక కొన్ని కోట్ల జరిగిన యుగాలలో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సముఖములో ఉన్నటువంటి దేవదూతల సమూహములోనే కొందరు దుష్టులుగాను, దెయ్యములుగాను, దురాత్మలుగాను మారిపోయారని బైబిల్ మనకి చెబుతున్నది. ఒకప్పుడు దేవుని సముఖంలో ఉండేటువంటి వారే, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారే పరలోక రాజ్యపు వారసులే. అలాంటిది దేవదూతలలో కొంతమంది దెయ్యములుగా మారిపోయారు. కొంతమంది దేవునికి విరోధముగా పాపము చేసి ఈ భూమి మీద పడ్డారని బైబిల్ మనకు చెబుతున్నది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. దాని తోక అంటే సర్పము యొక్క తోక అని. సర్పమును గురించి ముందు 3 వచనాల్లో చెప్పాడు, ఘట సర్పము అని. అంటే సాతానును గురించి ఇక్కడ చెబుతున్నాడు. అంటే సాతాను సర్పముతో పోల్చబడ్డాడు. సర్పము యొక్క తోక, తల కాదు. తోక అంటే వెనక నుండి చేసిన రాజకీయాలు అన్నమాట. వెనక నుండి చేసినటువంటి పనులు, ముఖం కనబడకుండా వెనక నుండి చేయటం అని అర్థము. తోకతో ఆకాశ నక్షత్రముల 3వ భాగమును నీడ్చి భూమి మీద పడవేసెను. ఆకాశ నక్షత్రములు అంటే నక్షత్రములతో
దేవుని సేవకులు, విశ్వాసులు, సువార్థికులను పోల్చటం బైబిల్ మనకు చెబుతుంది. ఫిలిప్పీ పత్రికలో కానీ, దానియేలు గ్రంథం 12వ అధ్యాయములో కానీ చెబుతుంది. అయితే నక్షత్రములు దేవదూతలతో కూడా పోల్చటము బైబిల్ చెబుతుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనము ఉదయ నక్షత్రములని పోల్చబడింది. కాబట్టి వారు సాతాను కుయుక్తి చేత, రాజకీయము చేత కొంతమంది దేవుని సమూహంలో ఉన్నటువంటి దూతలను, అందులో 3వ భాగము 1/3 అన్నమాట. మనం బయటికి వెళ్ళేటప్పుడు టీ తాగేటప్పుడు 1/2 చెప్తాం, 1/3 చెప్పారనుకోండి, అందులో ఒక భాగం అన్నట్లు. ఇక్కడ 1/3 అంటే ఒకవేళ 30,000 కోట్ల మంది ఉంటే 10,000 కోట్ల మంది దేవదూతలను వీడు తోకతో, అంటే వెనక నుండి రాజకీయం ఆడి దేవునికి దూరం చేశారు. వారు కూడా దేవునికి విరోధముగా పాపము చేశారని మనకి ఇక్కడ చెబుతుంది. ఆ ఆకాశ నక్షత్రములో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసెను అని కనబడుతుంది. ఆ దేవదూతలే దెయ్యములు అని అపోస్తుల కార్యములో కూడా మనకు ఒక సందర్భంలో రాయబడి ఉంది. చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో పౌలు ఏథెన్సు వారి కొరకు కనిపెట్టుచు అక్కడ విగ్రహములతో నిండి ఉన్న పట్టణము కొరకు ప్రార్థిస్తూ ప్రయాసపడుతూ సువార్త చెబుతున్నాడు. యేసు పునరుద్ధానమును గూర్చి ప్రకటించాడు. అక్కడ ప్రకటించిన తర్వాత అక్కడ ఆ సువార్త విన్నటువంటి వారు ఏం మాట్లాడుతున్నారో 18వ వచనం చూడండి. ఏపికూరియులలోను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించరి. కొందరు ఈ వరదబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిది. అయితే అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకునిది. వీడు అన్య దేవతలను అని చెప్పినప్పుడు పుట్టినోట్లో దెయ్యములను అని ఉంటుంది. అంటే మూల భాషలో దెయ్యములను అన్నాడు. అంటే పడిపోయినటువంటి దూతలను ఇతర దేవుళ్ళుగా ఈ లోకంలో చలామణి అవుతున్నారు, వారిని పూజిస్తూ ఉన్నారు కొంతమంది. అవి దెయ్యములని పౌలు ఇక్కడ చెబుతున్నాడు. అంతేకాదు విగ్రహాలకు అర్పించినది అది దెయ్యములకే అర్పిస్తున్నారని మీరు ఎరుగరా అని పౌలు కొరింథీ పత్రికలో కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయములో కూడా దేవునికి విరోధముగా పాపము చేసి కొందరు దేవదూతలు ప్రేతాత్మలుగా మారిపోయారని మనకు సమాచారము ఇవ్వబడుతుంది. కాబట్టి దెయ్యములు అంటే పడిపోయిన దేవదూతలే దెయ్యములుగా మారారు, కానీ చనిపోయిన మనుషులు కాదు. చనిపోయిన మనుషులలో రక్షణ పొందిన వారైతే వారి ఆత్మలు పరదేశులోను, వారి శరీరాలు మట్టిలో భూస్థాపితం చేస్తే మట్టిలో కలిసిపోతాయి, అగ్నికి కాల్ చేస్తే కాలిపోతాయి. రక్షణ పొందని వారి ఆత్మలు పాతాళములోను ఉంటాయి తప్ప దెయ్యములుగా మారి ఈ లోకములో సంచరించవు. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. రెండవది, దెయ్యములకు మానవాతీత శక్తులు ఉంటాయి. అనగా పడిపోయిన దేవదూతలకు కొన్ని శక్తులు ఉంటాయి. వారు దెయ్యములుగా మారినప్పటికీ కూడా వారి శక్తి అలాగే ఉంటుంది, వారి ప్రభావం అలాగే ఉంటుంది. వారిలో కనబడాలంటే కనబడగలరు, మాయమైపోవాలంటే మాయమైపోగలరు. అలాంటి అతీతమైన శక్తులు ఉంటాయి. బలము కూడా ఎక్కువ ఉంటుంది వారికి. ఉదాహరణకు మీరు గమనిస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి 5 వచనాలలో సేనాను దెయ్యం పట్టినవాడు గొలుసులతో కట్టారంట, అది ఏమి కాకుండా తెంపి పడేశాడు. అతని బలము కాదది, వాడిలో ఉన్న దురాత్మ బలం అది. అంత సింపుల్గా ఇనప గొలుసులను ఎలా తెంచి పడేశాడు వాడు? అంత బలం ఎలా వచ్చింది? అంత శక్తి ఎలా వచ్చింది? అదేమన్నా బాడీ బిల్డర్ కూడా గొలుసుతో కడితే దాన్ని తెంపుకోలేడు. ఒకటి వాడిలో దురాత్మ ఉన్నది కాబట్టి చేశాడు, లేదా దైవాత్మతో కూడా అట్లాంటి కార్యాలు చేయొచ్చు. దైవాత్మ అభిషేకం కలిగిన సంసోనును తాడుతో కట్టినప్పుడు, గొలుసులతో బంధించినప్పుడు దారం తెంపినట్లుగా తెంపి పడేశాడు వాటిని.
కాబట్టి దురాత్మకు శక్తులు ఉన్నాయి అనేది మనము మొదట, రెండవదిగా మనము గమనించాలి. చాలా శక్తులు ఉంటాయి. ఎంత విచిత్రమైన శక్తులు లేకపోతే అండి, ఈ అపోస్తుల కార్యాలు పుదోను అను దయ్యము ఎంత లాభము తెస్తుంది అంటే, ఆమె సోద చెప్పుతున్నప్పుడు అందులో వాస్తవాలు ఉన్నాయనే కదా. మరి వాస్తవాలకు దెయ్యాలకు ఎలా తెలుస్తున్నాయి అని అంటే, అసలు ఈ దెయ్యములు ఒక వ్యక్తిని పట్టుకొని ఇతరులను ఎలా ట్రాప్ చేస్తాయి అనే పాఠం కూడా మనం నేర్చుకున్నాం. ఉదాహరణకు, ఈ సోద చెప్పుతున్న ఆమె చెప్పుతున్నది వాస్తవము కాబట్టి అందరూ ఆమెకు బాగా దగ్గరైపోయారు. ఆమె చెప్పుతున్నది వాస్తవమని నమ్మే విధముగా ఆమె చెప్పింది. అంత వాస్తవాలు ఆమె ఎలా చెప్పగలిగింది? ఒకని అంతరంగములోని విషయాలు వాడిలోనే ఉంటే వాడు నోరిప్పి చెప్పేంత వరకు బయటికి తెలియవయి. ఒకని ఇంటిలోని విషయాలు వాడు నోరిప్పి చెబితే తప్ప వాడి ఇంట్లోని విషయాలు మనకు తెలియవు. అలాంటిది ఈ దురాత్మ సోద చెప్పుతూ నువ్వు పలానా కష్టంలో ఉన్నావు, పలానా ఇబ్బందిలో ఉన్నావు, నీ ఉద్యోగ అవసరతలో ఉన్నావు, అప్పుల బాధల్లో ఉన్నావు, నీ సమస్య ఇట్లాంటిది, ఆరోగ్యంతో బాధపడుతున్నావు, నీ భర్త చూడట్లేదు, భార్య నిన్ను పట్టించుకోవట్లేదు, నీ పిల్లలతో బాధపడుతున్నావు అని చెబుతేనే కదా, ఈమెను చెప్తుంది వాస్తవం అని నమ్మే కదా ఆమెకు డబ్బుల రూపంలో ఇస్తారు. మరి బహులాభం ఎలా సంపాదిస్తుంది అని అంటే, దాని వెనక దురాత్మ ఒక పని చేస్తుంది. అంటే మానవాతీత శక్తులు దురాత్మ చేస్తుందన్నమాట. అది ఎలా చేస్తుందనే దానికి నా ఇమాజినేషన్స్లోంచి ఒక మాట మీకు చెప్తాను. నేను ఊహించే చెబుతున్నాను. అది దైవ ప్రేరేపణనే నా గట్టి నమ్మకము. కొందరు నమ్మకపోవచ్చు, కానీ వాస్తవం చెప్తున్నాను. ఒక వీధిలో ఈ సోద చెప్పటానికి ఈమె వెళ్ళటానికి మునుపు ఈమెలో ఉన్న దురాత్మ ముందు ఆ ప్రాంతం అంతా కూడా ప్రతి ఇంటిలో సమస్యలు. ఆ దురాత్మ కనబడదు కదండి, ఎవరింట్లో కన్నా వెళ్ళిపోగలదు, వాళ్ళ మాటలు వినగలదు, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోగలదు. అలాగా ఆ వీధిలో ఒకవేళ 10 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 10 కుటుంబాలు సమస్యలు ఆ దెయ్యానికి తెలుస్తాయి. మరలా ఆ దెయ్యం వచ్చి ఈమెలో దూరుతుంది. ఈమె సోద చెప్పటానికి ఆ వీధికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వీధిలో ఎవరో ఒకరు ఆమె దగ్గరికి వస్తారు. వచ్చేటప్పుడు ఆమె ఉన్న సమస్య ఈ దురాత్మ ఈమెకు చెప్పినప్పుడు, ఈ సోద చెప్పుచున్న ఆమెకు చెప్పినప్పుడు వాస్తవాలు చెబుతుంది అన్నమాట. చెప్పగానే అది విన్న ఆమె ఆశ్చర్యపోతుంది, ఇంత కరెక్ట్గా ఎలా చెబుతుంది. ఆశ్చర్యపోయి ఆమెకు ఫిదా అయిపోతుంది చెప్పాలంటే ఆ సోద చెబుతున్నాము. ఇంకా ఆ పక్కలో ఈ పక్కలో వాళ్ళు వీళ్ళు బంధువులే ఉన్నారనుకోండి, వీళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారనుకోండి, వీరిని పిలిచి ఈమె వాస్తవం చెబుతుంది, నువ్వు కూడా సోద చెప్పించుకుంటే వాళ్ళ విషయాలు కూడా కరెక్ట్గానే చెబుతుంది. ఎలా చెబుతుందని అంటే, ముందు రోజు అటువైపు వాళ్ళ సమస్యలన్నీ కూడా ఈ దురాత్మ గ్యాదర్ చేసి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని ఈమె చేత పలికిస్తుంది అన్నమాట. అందుకని అంత వాస్తవం చెబుతుంది కాబట్టి, ఆమె ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బులు ఇచ్చేది కాబట్టి యజమానుడికి బహులాభము సంపాదించింది. ఇట్లాంటి ట్రాప్ ఈనాడు క్రైస్తవుల్లో కూడా కొంతమంది చేస్తున్నారు. క్రైస్తవుల్లో కూడా ఎలా చేస్తున్నారు అని అంటే, కొంతమంది సమస్యలు ఎవరి ద్వారా మొత్తాన్ని తెలుసుకుంటారు. అక్కడికి వెళ్ళి దేవుడు నాకు చెప్తున్నాడు అని దొంగ ప్రవచనాలు చెప్పేవారిని కూడా నేను గమనించాను. ఒకసారి నా లైఫ్లోనే జరిగిన ఒక సంఘటన మీకు చెప్పి ఇంకా వాక్య భాగం లోపలికి మనము వెళ్దాము. చాలా సంగతులు ఉన్నాయి నేర్చుకోవలసినవి. ఓపికగా స్కిప్ చేయకుండా దేవుని వాక్యాన్ని వినండి. నా లైఫ్లోనే ఏం జరిగిందంటే, నా సమస్యలు ఒక బ్రదర్తో అన్నీ పంచుకున్న తర్వాత ఆ బ్రదరు ఒక 4-5 నెలల తర్వాత ఒక పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నారనే సంగతి తెలిసి ఆ పాస్టర్ గారికి నా సమస్య అంతా చెప్పాడు. సో ఈ బ్రదర్కి ఆ పాస్టర్ గారికి పరిచయం ఉందని నాకు తెలియదు. ఆ పాస్టర్ గారికి కూడా
నా సమస్య ఆయనకి తెలిసిందని చెప్పి నాకు తెలియదు, నేను తెలుసుకుంటానని ఆయనకు కూడా తెలియదు. అయితే ఏం జరిగింది, ఆయన మా ఇంటికి వచ్చాడు. మీరు ఈ సమస్యలో ఉన్నారు, మీ హౌస్ ఇబ్బందిలో ఉంది, మీరు ఈ కష్టాల్లో ఉన్నారు, చాలా కష్టాలు పడుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. సహోదరుడా, నీ కొరకు ప్రార్థన చేస్తాను అనగానే నాకు ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా అది వాస్తవం అనిపించింది. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఇతనిలో ఉండి నాకు సమస్య ఏంటో చెప్పేశాడు. దేవా, నీకు వందనాలయ్యా, నా సమస్య నుంచి విడుదల కలుగు చేయి అని నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసేశాడు. అంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఎవరైతే నా గురించి ఇన్ఫర్మేషన్ ఆ బ్రదర్కి ఇచ్చాడో ఆ బ్రదర్ నాకు ఒక మీటింగ్కి బస్సులో వెళ్తుంటే బస్సులో నాకు కనిపించి, అన్న పలానా పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చారా అని అడిగారు. వచ్చారు, నీకెలా పరిచయం అని నేను అడిగితే, అన్న మీ ఇంటికి వెళ్తున్నాను అని సంగతి నాకు తెలియగానే మీ గురించి చెప్పానన్న, మీ సమస్య మీరు ప్రార్థన చేయమని వచ్చి ప్రార్థన చేశారా అని. ఒక్కసారిగా నీరు గారిపోయింది. ఆయన ఏదో దేవుడు చెప్పినట్లుగా చెప్పేశాడు. మనకి మనుషులే, దేవుడిని నమ్ముకున్న వారే ఇట్లాంటి ట్రాప్లు వేస్తూ ఉంటే, ఇంకా మచ్చుకి ఒకటి చెప్పాను, ఇట్లాంటి బోర్డు ఉన్నాయి మన క్రైస్తవుల్లో కూడా. ఇలా చేస్తుంటే మరి దురాత్మ ట్రాప్ చేయదా? దురాత్మలకు కొన్ని శక్తులు ఉన్నాయి. నేను ఇదివరకు నా ప్రసంగాలలో ఒక పాయింట్ చెప్పాను. ఒక రోడ్లో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఒక గుడి కడితే యాక్సిడెంట్లు తగ్గిపోతాయి అని ఊరి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి ఒక పూజారి చెబితే అక్కడ ఒక గుడి కట్టేశారు. కట్టగానే యాక్సిడెంట్లు ఆగిపోయాయి. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి! అంతకుముందు యాక్సిడెంట్లు జరిగేవి, ఇప్పుడు అక్కడ గుడి కట్టగానే ఏమీ జరగట్లేదు, మహిమ ఉంది గుడిలో అని అందరూ ఆ దేవతను పూజించటము, ఆ దేవుడిని పూజించటము ప్రారంభించారు. ఇది కూడా ట్రాపే. అక్కడ యాక్సిడెంట్లు జరిగించేది దురాత్మ. గుడి కట్టిన తర్వాత యాక్సిడెంట్లు జరగకుండా సేఫ్గా ఉంచేది దురాత్మ. ఇప్పుడు ఆ దేవునికి మహిమను ఈ దురాత్మలే తీసుకొని వస్తున్నాయి. చూసారా? ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే మానవాతీత శక్తులు దురాత్మలకు ఉన్నాయి, పడిపోయిన దేవదూతలకి ఉన్నాయి కాబట్టి ఈమె గొప్ప లాభము సంపాదించగలుగుతుంది యజమానుడికి. ఇది మనము రెండవదిగా నేర్చుకోవలసినటువంటి అద్భుతమైన పాఠం. మూడవది మనము చూస్తే, దురాత్మలకు భక్తులెవరో తెలుసు, భక్తిహీనులెవరో కూడా తెలుసు. భక్తులెవరో తెలుసు, భక్తిహీనులెవరో కూడా తెలుసు. ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలోనే ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని క్లారిటీ ఇచ్చేసింది ఆ దురాత్మ. అదే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము, స్కేవాయు కుమారులు 7 ఉన్నారంట. వాళ్ళు 7 ఏం చేస్తున్నారో చూడండి. 12వ వచనము, 13వ వచనము, 19వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 13. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు, చూడండి, దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు అంటే యూదులలో కూడా మాంత్రికులు ఉన్నారు. వాళ్ళు పౌలు ప్రకటించు యేసు తోడని మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాననుట మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకునేది. దెయ్యాలు వదలగొట్టడానికి యేసు ప్రభు పేరిట, అది కూడా వదలగొట్టడానికి కొందరు పూనుకున్నారంట. ఎవరు? మంత్రగాళ్ళు. వాళ్ళే మంత్రాలు వేసేవాళ్ళు, వాళ్ళు పూనుకున్నారంట. అలా పూనుకుని వారిలో యూదుడైన స్కేవయు ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండేది. వాళ్ళ కుమారులు 7 అన్నదమ్ములకి ఒకటే ఉద్యోగం, ఇక దెయ్యాలు వదలగొట్టడం. 7 అన్నదమ్ములు కూడా దెయ్యాలు వదలగొట్టడానికి వస్తే 15వ వచనంలో, అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను అని కనబడుతుంది. అంటే పౌలెవరో తెలుసంట,
దేవుని సేవకులు ఎవరో తెలుసంట, వీరెవరో నాకు తెలియదు అంటుంది. అంటే దేవుని సేవకులు వీళ్ళకి ఎలా తెలుస్తుంది? దురాత్మలకు. ఏ దురాత్మకైన దేవుని సేవకుడు అంటే తెలుస్తుంది. దేవుడు అంటే తెలుసు, దేవుని సేవకులకు తెలుసు. దేవుడు ఒక్కడే అని దెయ్యములు కూడా నమ్ముచున్నవి, దేవుడు ఉన్నాడని నమ్మి వణుకుచున్నాయి దెయ్యాలు కూడా. యేసు ప్రభు వస్తుంటుంటే నువ్వేంటి మా సమయం ఇంకా రాకుండానే వచ్చామన్నారు దెయ్యాలు మార్కు సువార్త 5వ అధ్యాయంలో. కనుక మానవాతీత శక్తులు ఆ దెయ్యములకు ఉన్నవి, ట్రాప్ చేసే లక్షణాలు ఉన్నవి. భక్తులెవరో కూడా దెయ్యాలకి తెలుసు. ఇప్పుడు అసలు పాయింట్లోనికి మనము వద్దాము, దయచేసి చూడండి. దెయ్యములను గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తిలో ఒకటి కాదు ఎన్ని దెయ్యాలైనా దూరగలుగుతాయి. ఉదాహరణకు 7 దెయ్యములు పట్టిన మరియా గురించి మనకు తెలుసు. మగ్దలేనే మరియకు 7 దెయ్యములు వదిలింపబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానంగా ఒక మాట చెప్పాడు. ఒకనిలో నుండి అపవిత్ర ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత 12వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. ఒకనిలో నుంచి దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత అది నీరు లేని చోట తిరిగి తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలను మరలా విడిచిపెట్టిన ఇంటికి తీసుకొని వస్తున్నట్లు మత్తయి సువార్త 12:43 నుంచి 45 వచనాల్లో రాయబడి ఉంది. కనుక మీరు ఆలోచన చేయండి, ఒకడిలో ఎన్ని దెయ్యాలు ఉంటాయి? 7 దెయ్యాలు ఉండొచ్చు, 8 దెయ్యాలు ఉండొచ్చు. మార్కు సువార్త 5వ అధ్యాయం చూస్తే శానా అనేకులము అని అన్నాడు. తీరా చూస్తే 2000కు పైగా పందులు చనిపోయాయని కూడా మనం అక్కడ చదువుతున్నాం. ఇంటి ఎన్ని వేల దెయ్యాలైనా ఒకడిలో దూరి వాడిని శోధించగలవు, బాధించగలవు. అట్లాంటి సామర్థ్యము దెయ్యాలకున్నవి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, అసలు దెయ్యాలంటే ఎవరు? దెయ్యాలకున్న మానవాతీత శక్తులేమిటి? వాటికి ఉన్న జ్ఞానం ఏమిటి అంటే, దైవ సేవకులు ఎవరు తెలుసు, దేవుని సేవకులు కాని వారెవరో తెలుసు. ఒట్టిగా ఏసునామమున నిన్ను వదలగొడుతున్నానంటే కూడా దెయ్యానికి తెలుసు, నువ్వు చాలే, నువ్వు ఎంత భక్తుడువో నాకు తెలుసు, నువ్వు చెప్తే వెళ్ళిపోవాలా మేము అనుకుంటే. అదే భక్తిపరుడైన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఏసునామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను బయటికి పోవంటే దెయ్యం బయటికి పోతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి దెయ్యాలకు ఉన్నటువంటి అతీతమైనటువంటి శక్తులు. అయితే ఇక్కడ సందర్భానికి వద్దాము. సందర్భానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వస్తున్నాము. పౌలు సువార్త చెప్పటానికి వెళ్తున్నాడు, ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు ఈ దెయ్యము ఏదో సోది చెప్పుకుంటూ బ్రతకొచ్చు కదా, ఆ దారిని వెళ్ళిపోతున్న దైవజనులను చూసి, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. అంటే ఇప్పుడు దురాత్మలన్నీ కూడా సువార్తకు విరోధమే కదా, సువార్త ప్రకటింపకుండా ఆటంకపరుస్తాయి కదా. అలాంటిది ఒక దైవజనుణ్ణి లేదా దైవ సేవకులను వీరు దేవుని సర్వోన్నతుడైన దేవుని దాసులని ఎలా పరిచయం చేస్తున్నాయి? అలా చెబితే వీళ్ళు సువార్త ప్రకటించినప్పుడు ఎదుటి వాళ్ళ సువార్త నమ్మే అవకాశం ఉంటుంది కదా. మరి సాతాను తనకు తానే తన రాజ్యానికి హాని చేసుకుంటాడా? దురాత్మలు వారి రాజ్యానికి అవే హాని చేసుకుంటాయా? ఎందుకు అలాగూ చెబుతూ ఆ దురాత్మ అంటున్నది అంటే, మొట్టమొదటిగా ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఉన్నది. అదేమిటంటే, ఆమె ఎక్కడికి వెళ్ళి సోది చెప్పుతూ ఉన్నా అది వాస్తవము అనిపించేలాగా సోది చెప్పుతుంది దురాత్మ సహాయము వలన. అలాంటిది వీరు దేవుని సేవకులు కాదు అని అన్నదనుకోండి, ఆమె మీద అనుమానాలు వస్తాయి. కాబట్టి వీరు దేవుని సేవకులే అని చెబుతూ ఆమె ఇంకా బలపరుచుకుంటుంది. ఆమె చేస్తున్న ఆ సోది పనిని ఇంకా బలపరుచుకోవటం చేస్తుంది. అయితే పౌలు దాన్ని ఇమీడియట్లీ ఎందుకు ఖండించలేదు? ఇలాగూ అనేక దినములు జరుగుచుండెను గనుక అంటే ఎందుకు ఖండించలేదు అనంటే,
ఒకవేళ మనం అనుకోవచ్చు, పౌలుకి చాలా హ్యాపీగా ఉందేమో, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని దెయ్యం చెప్తుంటుంటే ఆనందంగా ఉందని అనుకోవచ్చు. అలాగూ దురాత్మ పొగడతలకు పడిపోయే వ్యక్తి కాడు అపోస్తులుడైన పౌలు. ఇది గుర్తుంచుకోవాలి. ఈనాడు చాలామంది సేవకులు దురాత్మను వదలగొడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ దురాత్మలు నేనెవరో తెలుసు అంటే, మీరు దేవుని సేవకులు అంటే 10 సార్లు అందరికీ చెప్పించుకుంటాను, నేను దేవుని సేవకుని. వినండి వినండి ఏం చెప్తుందో ఈ దురాత్మని. అంటే వారికి పొగుడుతూ ఉంటుంటే, దురాత్మ పొగుడుతుంటుంటే వీళ్ళకి ఆనందం అన్నమాట. అసలు ఊరికినే పొగుడుతూ ఉన్నారంటే అది దురాత్మ పనే. ఈనాడు చాలామంది సేవకులు పొగిడించుకోవడానికి ఇష్టపడుతున్నారు, పొగడటానికి ఇష్టపడుతున్నారు. ఎలాంటి పొగడతలు పొగుడుతారనంటే, కొంతమందిని నేను విన్నాను, ఎలా పొగుడుతారంటే, మీ అంత వాక్య జ్ఞానం అసలు ఎదుటోళ్ళకి లేదన్నా, మీరు పెద్ద తోపు అని కొంతమందిని పొగుడుతారు. అడిగారు, వాక్యం ఉండదు, ఏముండదు, వాడు ఇచ్చే డబ్బు కావాలి, ఆ డబ్బు కొరకు పొగుడుతారు. పాస్టర్లోనే, క్రైస్తవులలోనే లేని పొగడుతలు. దేవుణ్ణి పొగడటానికి ఆ నోరు అంతగా పనికిరాదు. మళ్ళీ ఊరికినే ఎదుటోడికి బూస్టింగ్ వేయటానికి, సోప్ వేయటానికి ఊరికినే పొగుడుతుంటాడు. అలాంటి పొగడతలకు పడిపోయే వ్యక్తి కాడు అపోస్తుడైన పౌలు. దురాత్మ పొగడతలకు పడిపోలేదు అపోస్తుడైన పౌలు. కొంతమంది తనకంటే చిన్నవాడు, వాడు ఏదైనా ఫారంలో ఉన్నాడు అనుకోండి, నువ్వు గొప్ప తోపువి, నువ్వు చెబితే చాలా అద్భుతంగా ఉంటుంది అని వాళ్ళని పొగుడుతూ ఉంటుంటాడు. ఈ పొగడతాలేంటో నాకు అర్థం కాదు. పొగిడితే దేవుణ్ణి పొగడండి. ఇంకా పొగడాలనుకుంటే, నీకు పెళ్ళి అయి ఉంటే నీ భార్యను పొగుడు, లేదంటే నీ భర్తను పొగుడు, నీ పిల్లలను పొగుడుకో, గొప్ప చేసుకో. అంతేగాని డబ్బు కొరకు ఎవరిని పడితే వాళ్ళని పొగడకండి అయ్యా బాబు. కాబట్టి ఇక్కడ చూడండి, అపోస్తుడు దురాత్మ పొగడతలకు పడిపోలేదు. మరి ఎందుకు అనేక దినములు చేయుచున్నా కూడా పౌలు ఆ దేహాన్ని అప్పుడే ఎందుకు మొదట్లోనే వదలగొట్టలేదంటే, పౌలకు ఒక పాలసీ ఉంది. అదేంటంటే, ఉదాహరణకు ఒక మాట మీకు నేను చదువుతాను చూడండి. కొలసీలకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతోను క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమించి ఉన్నారని ఎరిగి ప్రేమతో ప్రకటిస్తున్నాను. ఇక్కడ పౌలేమంటున్నాడంటే, కక్షతో సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు, ద్వేషముతో సువార్త ప్రకటించేవారు ఉన్నారు, హాని చేయాలని ప్రకటించేవారు ఉన్నారు, నేను వాళ్ళకంటే మేము గొప్ప అని చెప్పుకోవడానికి ప్రకటించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మిషనరీ ట్రిప్పులు కూడా ఊరికే మేము మిషనరీకి వెళ్ళామని చెప్పుకోవడానికి 4-5 ఊర్లు వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి పనికొస్తుంది వాళ్ళు మిషనరీ ట్రిప్పు. అలాగా కొందరు పెద్ద సభలు ఏర్పాటు చేసుకొని డబ్బులు ఇచ్చి జనాలు పిలిపించుకొని అక్కడ ఈయన మైకి పట్టుకొని వాక్యం చెప్పి నేను ఎంతటో నేను చెప్పుకోవడానికి సువార్త చెప్పుకుంటారు. అలాగే ప్రేమతోనూ ఆత్మల భారంతో కూడా సువార్త చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ సారాంశం చెప్తున్నారు. ఆ మాట చెబుతూ 18వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19, అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును అన్నాడు. అంటే పౌలు పాలసీ ఏంటి? వాళ్ళు కక్షతో సువార్త కూటాలు పెట్టుకోనండి, పంతముతో సువార్త కూటాలు పెట్టుకోనండి, అగైనిస్ట్గా సువార్త కూటాలు పెట్టుకోనండి, పెద్ద పెద్ద ఫ్లైర్లు వేసుకొని మేము అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పుకోనియండి. ఏ విధము చేతనైనా వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు కదా, అది దేవునికి మహిమ కలుగును గాక, సువార్త ప్రకటింపబడుతుందన్న సంతోషం నాకు ఉన్నదని పౌలు చెప్పుకుంటాడు. అది పౌలు యొక్క స్ట్రాటజీ, పాలసీ, ఆయన యొక్క మైండ్ సెట్. ఆ కోణంలో మనం ఇక్కడ ఆలోచిస్తే, ఈమె పొగిడితే పొగటే మొత్తానికి ఆమెకు ఆమెకి బలము తెచ్చుకోవడానికి చేసుకుంటున్నా, ఆమె లాభానికి అది ఉపయోగకరంగా మేము దేవుని సేవకులు అని చెప్పుకుంటున్నా, మమ్ములను కూడా కొంతమంది సువార్త చెప్పడానికి ఆటంకపరచకుండా ఆమె నుండి మాకు కలుగుతుందని సువార్త చెబుతూ ఉన్నాను. అయితే
ఇలాగూ అనేక దినములు చేయుచున్నప్పుడు వ్యాకులపడి దాని వైపు తిరిగి ఆమెను వదిలిపోమ్మని యేసు నామమున ఆజ్ఞాపించాడంటే. ఇక్కడ మనం నేర్చుకోవాలి, దురాత్మను యేసు నామమున ఆజ్ఞాపించండి. ప్రతి క్రైస్తవుడు కూడా దురాత్మను వదలగొట్టే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. నువ్వు యేసు రక్తము చేత కడగబడ్డావు అంటే, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అని అంటేనే నీకు ఆ అధికారము, ఆ శక్తి నీలో ఉన్నది. యేసు నామమును ఆజ్ఞాపించుచున్నాననగానే దెయ్యము వెంటనే అది ఆమెను వదిలిపోయేను. కాబట్టి ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన ఒక విషయం ఉంది. 19వ వచనం చదువుతాము. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయేది. ఈ సంగతి ఇలా జరుగుతుందని పౌలుకి ముందే ఆత్మలో తెలుసు. అందుకని మొదటలోనే ఆమెను ఖండించుంటే ఆ ప్రాంతంలో ప్రార్థన కానీ సువార్త ప్రకటన కానీ జరగకుండా మొదటలోనే వీళ్ళని తీసుకొని వెళ్ళి జైల్లో పడేసి ఉండేవారు. అక్కడ చెప్పాల్సినంత సువార్త చెప్పిన తర్వాత ఫైనల్గా ఈయనకున్న దెయ్యాన్ని వదలగొట్టారు. ఆ కక్షతో ఆ యజమానులు లాభం పోయిందని, మా లాభం మీద కొట్టాడు, మా పొట్టలు కొట్టాడు అని చెప్పి ఈయన్ని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టారు. ఆ తర్వాత విషయాలు ఎప్పుడైనా మనము ధ్యానం చేద్దాము. ఎందుకు పౌలు దురాత్మ పొగడ్తలకు పడిపోలేదు అనంటే, మొట్టమొదటి కారణము సువార్తకు ఉపయోగపడుతుందని ఆమెను దురాత్మను వదలగొట్టలేదు. రెండవది, కొంతకాలము వీరు అక్కడ సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉన్నది, అక్కడ అద్భుతాలు చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి ఆటంకము లేకుండా ఆ దురాత్మను వదలగొట్టలేదు. కొన్ని సందర్భాల్లో దురాత్మ మనకు చాలా ఉపయోగపడుతుంది. సువార్తకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఎవరికైనా దురాత్మ పట్టింది అనుకోండి, అక్కడ వదలగొట్టడానికి వెళ్ళి అది వదలగొట్టి దేవుని మహిమ ఏమిటానికి తెలియజేసి ఆ విధముగా సువార్త చెప్పొచ్చు. ఆ విధంగా యేసు రక్తమును ప్రకటించవచ్చు, ఆయన సిలువలో చేసిన త్యాగమును ప్రకటించవచ్చు. కనుక కొన్నిసార్లు దురాత్మలను కూడా సువార్త కొరకు పౌలులాగా వాడుకోవటము మనము నేర్చుకోవాలి. ఇది మనకి ఇక్కడ పౌలు భక్తుడు నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం. వెట్టుకు నేను చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. పొగడ్తలకు పడిపోకండి. దురాత్మ యొక్క లక్షణము ఊరికే పొగడటం. దీనినే దురాభిమాన పాపములో పడిపోకుండా నన్ను కాపాడమని దావీదు భక్తుడు ప్రార్థన చేసుకున్నాడు. అలాంటి పాపములో నేను పడిపోకూడదని. కొంతమంది ఊరికనే పొగుడుతుంటారండి. నేను నా చెవులతో విన్నాను, నా కళ్ళతో చూశాను. ఎలా పొగుడుతారంటే, వాళ్ళు పొగుడుతున్నారనే సంగతి పొగిడించుకున్నోడికి కూడా అర్థమైపోతుంది, కానీ హాయిగా ఉంటుంది, అర్థమైపోతుంది. అంతగా పొగుడుతూ ఉంటారు. నన్ను కూడా ఊరికైనా పొగిడిన వాళ్ళు ఉన్నారు. అది విని 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 ఊరికే ఎందుకలే ఎంతకాలం పొగుడుకోనని వదిలేస్తా. కాబట్టి ఏ సేవకుడు కానీ ఏ క్రైస్తవుడు కానీ పొగడతలకు పడిపోకండి. ఇది గొప్ప పాఠం మనకి. ఎప్పుడైనా మీరు ఎవరైనా పొగుడుతున్నారంటే, ఎప్పుడైనా దేవుడు నన్ను పొగడాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు బల నమ్మకమైన దాసుడు అనాలి, దేవుడు నన్ను బట్టి ఆనందించాలి. ఆ దేవుని మెప్పు కొరకు ప్రయాసపడండి, కానీ మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడద్దు. మనుషుల మెప్పు కొరకు ఈనాడు క్రైస్తవ్యం ఎంతగా దిగజారిపోయిందంటే, పెద్ద సభ అయితే వస్తాను, చిన్న సభకు రాను, నా ఇమేజ్ పోద్దనుకునే వాళ్ళు ఉన్నారు. ఫ్లైయర్లో సరిగ్గా ఆయన ఫోటో కనబడేటట్లు లేకపోతే నా ఇమేజ్ పోద్దనుకునేటువంటి వారు ఉన్నారు. నా బొమ్మ పెద్దది ఉండాలి, మీది పక్కన చిన్నది ఉండాలి, అసలు లేకపోయినా పర్వాలేదు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాగూ చాలామంది వారు ఒక రాజ్యాన్ని స్థాపించుకోవటానికి, ఇతరుల చేత పొగిడించుకోవటానికి, నేను గొప్పోడని అనిపించుకోవటానికి సేవ చేసే కాలములో మనం ఉన్నాము. కనుక ఇవి దురాత్మ పనులే. కాబట్టి దురాత్మల పొగడతలకు పడిపోని పౌలు వలె, పొగడతలకు పడిపోని సేవకులుగా, పొగడతలకు పడిపోని విశ్వాసులుగా, సంఘనాయకులుగా మనము వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ వాక్య భాగము మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రియ ప్రభువా, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభు, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు ఆలకించండి. మీ దివ్య కృపచేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండానట్లు సహాయం చేయండి. దురాత్మలను వదలగొట్టే శక్తితో సామర్థ్యముతో ప్రతి సేవకుని, విశ్వాసులను, భక్తులందరినీ మీరు బలపరచండి. పొగడతలకు పడిపోకుండా మీ పొందు కొరకు, మీ మెప్పు కొరకు బ్రతికే సేవకులుగా, క్రైస్తవులుగా, భక్తులుగా మమ్మలను చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మా ఈ పరిచర్యకు ల్యాప్టాప్ అవసరము. ఇప్పటికే నేను 4-5 వీడియోల్లో చెప్పాను. ఎవరైనా ప్రేరేపించబడితే ల్యాప్టాప్ స్పాన్సర్ చేస్తారని దేవుని పరిచర్య కొరకు అడుగుతున్నాము. కొనుక్కునే సామర్థ్యం ప్రస్తుతం నా దగ్గర లేదు. ఆ సామర్థ్యం అన్నా దేవుడు నాకు ఇవ్వాలని ప్రార్థించండి. నిజంగా నేను ల్యాప్టాప్ కొంటే నా వీడియోలో ల్యాప్టాప్ కొన్నట్లుగా కూడా నేను చెప్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.